పాలేరులో గెలుపుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళా సెంటిమెంట్ కు తెలంగాణ సెంటిమెంట్ మిక్స్ చేసి గ్రౌండ్ లో స్పీడ్ పెంచింది. మహిళా సెంటిమెంట్ తో పాటు వివిధ సామాజిక వర్గాల ఓట్లపై కాన్సంట్రేట్ చేసింది హస్తం పార్టీ. ఖమ్మం జిల్లా పాలేరు సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని రంగంలోకి దింపిన హస్తం పార్టీ నామినేషన్ నాటి నుంచే విక్టరీ లక్ష్యంగా రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నేతలు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్య నేతలు పార్టీ శ్రేణులను పాలేరులో మోహరించింది కాంగ్రెస్. రామరెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్న నేతలు మహిళా సెంటిమెంట్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మీ ఇంటి ఆడపడుచునంటూ సుచరిత ప్రచారంలో జోరు పెంచారు. తాము ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది రామరెడ్డి కుటుంబం. అంతేకాకుండా ఆమె చేత ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేయించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. రెడ్డి, ఎస్టీ ఓట్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. కమ్మ ఓటర్లలోనూ చీలిక ఉందంటున్న నేతలు తుమ్మల వ్యతిరేకులకు గాలం వేస్తున్నారు. గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి 22,000 ఓట్లతో గెలుపొందారు. దీంతో వెంకటరెడ్డికున్న పరిచయాలను ఉపయోగించుకొని ప్రచారం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇక్కడితో ఆగకుండా తుమ్మల టార్గెట్గా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ముఖ్యంగా కేసీఆర్ దీక్ష సమయంలో అప్పుడు మంత్రిగా ఉన్న రామరెడ్డి వెంకటరెడ్డి చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల ట్రాక్ రికార్డును ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ ద్రోహిని ఎలా గెలిపిస్తారంటూ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మలను ఓడించాలంటూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక పాలేరులో గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ ను బలహీనపరిచే వ్యూహం అమలు చేస్తోంది. పువ్వాడ అజ్జయ్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన ఎంపీ పొంగులేటిని గులాబీ గూటికి చేర్చుకుంది. టోటల్గా వైసీపీనే క్లోజ్ చేసింది. ఆర్థిక అంగబలాన్ని పుష్కలంగా ప్రయోగిస్తోంది. దీంతో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ.